అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా అని అయితే అడుగుతున్నారు కదండీ. అయితే తల్లికి వందనానికి సంబంధించి అయితే ఒక మంచి శుభవార్త అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. అదేంటో తెలుసుకోబోయే ముందుగా అయితే మీరైతే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే తల్లికి వందనానికి సంబంధించి చాలా మంది అయితే ఎలిజిబుల్‌లో ఉండి డబ్బులు పడలేదు. ఇన్‌కమ్ టాక్స్ గ్రీవెన్స్ పెట్టాము. 300 యూనిట్ల కరెంట్ బిల్లు గ్రీవెన్స్ పెట్టాము. మాకు ఎటువంటి కరెంట్ మీటర్ లేదు. కానీ మాకు 4 నెలలు పడతదంటున్నారు. మేము తీయించుకున్నాము. మాకు మనీ పడలేదు. ఏం చేయాలి అని అయితే అడుగుతున్నారు కదండీ. అయితే ఈ ఇన్‌కమ్ టాక్స్ లేకపోయినా, లేకపోతే కారు లేకపోయినా, మీకు 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం గాని, లేదా 300 యూనిట్ల కరెంట్ బిల్లు గాని, లేదా ఎలిజిబుల్‌లో ఉండి పడకపోయినా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక మంచి అప్డేట్‌నైతే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి తెలియజేయడం అయితే జరిగింది. అదేంటంటే మనకి ప్రస్తుతానికైతే ఎవరికైతే తల్లికి వందనం డబ్బులు పడలేదో, ముఖ్యంగా అయితే ఇన్‌కమ్ టాక్స్ 4 వీలర్ ఇలాంటి కారణాల వల్ల గ్రీవెన్స్ పెట్టి అది ఎటువంటి అప్డేట్ లేదు. వాళ్ళనైతే మళ్ళీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చారండి. 4 వీలర్ గాని, ఇన్‌కమ్ టాక్స్ గాని, లేదా కరెంట్ బిల్ గాని ఇటువంటి ప్రాబ్లమ్స్‌తో వచ్చిన వారికి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇచ్చారు. గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి ఎవరికైతే డబ్బులు పడలేదో కానీ వాళ్ళు నిజంగా ఎలిజిబుల్ పర్సన్స్, ఇంకా చెప్పాలంటే వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీస్ గాని, 4 వీలర్ గాని లేవు. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొక అవకాశం ఇస్తున్నాము అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ కి అయితే ఒక 20 డేస్ అని చెప్పారండి. ఇంకా ఎక్కువ కూడా టైం పట్టొచ్చు. వాళ్ళకి కూడా అకౌంట్ లో అయితే డబ్బులు అయితే పడతాయి. కొంచెం లేట్ గా పడతాయి. అయితే ఎలిజిబుల్ లో ఉండి ఎవరికైతే పడలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ అయితే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయండి. ఆ అవకాశాన్ని అయితే ఇచ్చారు. ఈ గ్రీవెన్స్ అనేది ఆధార్ తో అయితే పెట్టాలండి. ఆధార్ తో ట్యాగ్ చేసి అయితే పెట్టాలి. సచివాలయంలో ఒకసారి కనుక్కొని మీరైతే వెంటనే అప్డేట్ అయితే చేపించుకోండి. అయితే మనకి కరెంట్ బిల్లులు 4 మంత్స్ పడుతుంది అంటున్నారు కదా, అది కూడా ఒక లెటర్ రూపంలో రాసి ఒకసారి మీ సంబంధిత ఎమ్మెల్యేలకు గాని, ఎంపీలకు గాని చెప్పండి. ఇలా ప్రాసెస్ ఇదని చెప్తున్నారు. ఈ 4 మంత్స్ పడుతుంది అంటున్నారు. దానివల్ల మాకు అమౌంట్ పోయింది అనేది కూడా వాళ్ళకి మీకు గడప గడపకు వస్తున్నారు కదండి అధికారులు కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా. అప్పుడు వాళ్ళకి కూడా మీ ప్రాబ్లం అనేది క్లియర్ గా చెప్పండి. భయపడద్దు. మీరు భయపడితే మీ అమౌంట్ అయితే చేజారిపోయే అవకాశం ఉంటుంది. మీరు అలా చెప్తే ఇలా వచ్చిన ఇబ్బందులన్నీ కూడా వాళ్ళు మళ్ళీ పైకి తీసుకెళ్లి చెప్తున్నారండి లోకేష్ గారికి. సో మీరు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మీ ప్రాబ్లం ని క్లియర్ గా చెప్పండి. ఎంత మందికి పడలేదో వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్తే అది లోకేష్ గారి వరకు వెళ్తుంది. ఎలిజిబుల్ పర్సన్స్ కి ఎందుకు పడలేదు అనేది ఆయన ఒకసారి చెక్ చేపించి అమౌంట్ అయితే వేస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.